హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చిన్న చాంబర్ కొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజు నేను అటుకులతో స్నాక్స్ చేయబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అటుకులు పోసి పెట్టుకునే ముందు ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లిని రోట్లో దంచుకోవాలండి. మెత్తగా కచ్చపచ్చగా దంచుకుంటే మళ్ళీ పిల్లలు తినరు కదా, అందుకని మెత్తగా దంచేసుకోవాలి. ఈ విధంగా చూపించిన విధంగా దంచేసుకోవాలండి. మన ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇందులో జీలకర్ర 1 టీ స్పూన్, పల్లీలు 1 కప్పు, 1 కప్పు పుట్నాలు, ఇవన్నీ బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవి బాగా నూనెలో ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిని ఇందులో వేసేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని అన్నీ బాగా కలిపేసుకోవాలండి. ఇంక ఇప్పుడు అటుకులు వేసేసుకోవాలి. ఇంకా మేమైతే కిలో అటుకులు తీసుకున్నామండి. ఇంకా మొత్తం వేసేస్తున్నాము. ఇంక ఇది బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇచ్చేసామంటే హ్యాపీగా తినేస్తారండి. అటుకుల చుడువ అంటారు, ఫ్రై కూడా అంటారండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.